ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనే పద్ధతిలో ఎక్టోపిక్ వచ్చే ఛాన్సెస్ అంటే ట్యూబులో ప్రెగ్నెన్సీ రావడం ఆ ఛాన్సెస్ ఉన్నాయా? మనం అది అవాయిడ్ చేయడానికి ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటామా? ఇది తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ నైమా సుల్తానా, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ వింగ్జోయ్ ఐవీఎఫ్ ఖమ్మం బ్రాంచ్. సో మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మనకు అర్థం కావాలంటే నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. మనం ఎంబ్రియో తయారు చేసి అంటే ఇక్సీ చేసిన తర్వాత ఎంబ్రియోని తయారు చేసి 5 days వరకు పెంచి తర్వాత మనం యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది నార్మల్ ప్రాసెస్. అయితే ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు గర్భసంచి యొక్క అప్పర్ పార్ట్లో మిడిల్ ఆఫ్ ద క్యావిటీ అంటాం, అక్కడ మనం ఎంబ్రియోని వదిలిపెట్టడం జరుగుతుంది. ఈ D5 ఎంబ్రియోని బ్లాస్టోసిస్ట్ని. సో కొన్ని కారణాల వల్ల ఈ యూటరస్ కాంట్రాక్షన్స్ సంకోచ వ్యాకోచాలు అంటారు కదా, అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఒక్కోసారి ఈ ట్యూబ్స్ కూడా మన కాంట్రాక్షన్స్ కి గురవడం జరుగుతుంది. ఆ సమయంలో ఈ ఎంబ్రియో మనం ఇక్కడ ఇంప్లాంట్ చేసిన అంటే మనం ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఎంబ్రియో మిస్ప్లేస్ అయ్యి ట్యూబ్లోకి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఆ ఛాన్సెస్ చాలా తక్కువ, 1%. సో ఈ ప్రెగ్నెన్సీ ఇక్కడ పెరగడం కాకుండా కొంచెం లోపలికి జరిగి ట్యూబ్లో పెరగడం స్టార్ట్ అవుతుంది, విచ్ ఈస్ డేంజరస్. సో ఆ ఛాన్సెస్ ఒక 1% ఉంటాయండి. సో ఈ బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎక్టోపిక్ ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయి. కొంతమంది Day3 ట్రాన్స్ఫర్ చేస్తారు, అక్కడ సెల్స్ నంబర్ అనేది తక్కువగా ఉంటుంది, 8 సెల్ స్టేజ్ ఉంటుంది. సో Day3 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎక్టోపిక్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు Day5 ట్రాన్స్ఫర్. బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి, నెంబర్ ఆఫ్ సెల్స్ 100 to 150 అలా ఉంటాయి. సో ఛాన్సెస్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఆర్ మోర్ విత్ Day3 ట్రాన్స్ఫర్. సో మనము ప్రిఫర్ చేసేది Day5 ట్రాన్స్ఫర్. సో మనము ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడానికి మన సెల్ఫ్ కానీ అంటే పేషెంట్ కానీ డాక్టర్ కానీ ఎంబ్రియాలజిస్ట్ కానీ ఎవ్వరు బాధ్యులు కారు. ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్ యూట్రైన్ కాంట్రాక్షన్స్ వల్ల ఇలా ఎక్టోపిక్ రావడం జరుగుతుంది. సో కొంతవరకు మనం బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ చేసి కొంతవరకు దాన్ని మనం ప్రివెంట్ చేయవచ్చు. వీటి గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ దగ్గరలోని ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని సంప్రదించగలరు, లేదా కామెంట్ బాక్స్లో మీరు మీ డౌట్స్ని పోస్ట్ చేయొచ్చు. నేను కానీ మా టీం కానీ మిమ్మల్ని అప్రోచ్ అవుతాం. థ్యాంక్ యూ.